నక్సలిజం ఇన్ తెలంగాణ వెళ్ళినప్పుడు ముఖ్యంగా దారి తీసినటువంటి సందర్భాలు ఏంటి అని అంటే శ్రీకాకుళం రివాల్ట్. సో శ్రీకాకుళం రివాల్ట్ సక్సెసే తెలంగాణలో స్ప్రెడ్ అవ్వడానికి కారణం. సో నక్సలిజం డైరెక్ట్గా తెలంగాణలోకి వచ్చిందంటే లేదనే చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా నక్సలిజం ఎక్కడికి వచ్చిందంటే శ్రీకాకుళంలోకే వచ్చింది. శ్రీకాకుళంలోకి ఎందుకు వచ్చింది సార్ అంటే జియోగ్రఫికల్గా చూసుకుంటే నక్సల్ బర్రీ శ్రీకాకుళంలో దగ్గరగా ఉండడం, శ్రీకాకుళంలో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉండడం, శ్రీకాకుళంలో సేమ్ తెలంగాణలో ఉన్నప్పుడు అలాంటి కల్చరే జమీందారీ కల్చర్, ల్యాండ్ లార్డిజం కల్చర్ ఎక్కువగా ఉండడము, అక్కడ ఎక్స్ప్లాయిటేషన్కి గురైనటువంటి ట్రైబల్స్ రివాల్ట్ చేయడము, అక్కడ రివాల్ట్ చేసినటువంటి ట్రైబల్స్కి నక్సల్ బర్రీ లీడర్లు సపోర్ట్ చేయడము, ఆర్మ్డ్ స్ట్రగుల్ కంటిన్యూడ్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఈవెన్ ఆఫ్టర్ కర్బింగ్ శ్రీకాకుళం మూమెంట్. నక్సలైట్ మూమెంట్ ఇన్ తెలంగాణ అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాము అని అంటే శ్రీకాకుళం నుంచి నేర్చుకున్నాము. ద వెన్యూ ఫర్ దీస్ యాక్టివిటీస్ చేంజ్ ఫ్రమ్ శ్రీకాకుళం టు తెలంగాణ. సో డైరెక్ట్గా మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాము అని అంటే శ్రీకాకుళం నుంచి నేర్చుకుని ఎక్కడ ఇంప్లిమెంట్ చేసినాము అని అంటే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసాం. దిస్ రివాల్ట్ స్ప్రెడ్ వెరీ ఫాస్ట్ ఇన్ ద ఏజెన్సీ ఏరియాస్. అంటే ఎక్కడెక్కడైతే ట్రైబల్స్ ఉన్నారో షెడ్యూల్డ్ 5 ఏరియాస్, షెడ్యూల్ 6 తెలంగాణలో లేదు, షెడ్యూల్ 5 తెలంగాణలో ఉంది. ఇండియాలో మొత్తం 10 షెడ్యూల్ స్టేట్స్ ఉన్నాయి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్గఢ్. సో ఇందులో ఈ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి ఆదిలాబాద్ రీజియన్, వరంగల్ రీజియన్, ఖమ్మం రీజియన్, కరీంనగర్ రీజియన్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్లో వైడ్ స్ప్రెడ్గా స్ప్రెడ్ అయిందనమాట. మనం శ్రీకాకుళం నుంచి చూసుకొని ట్రైబల్ పీపుల్ ఇన్ ఆదిలాబాద్ ఎస్పెషల్లీ గోన్స్ వేర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ డాక్ట్రిన్ ఆఫ్ రెవల్యూషన్. ఎందుకు అని అంటే వాళ్ళకి ఆల్రెడీ అనుభవం, రామ్జీ గోండ్ కానివ్వండి, కొమరం భీమ్ కానివ్వండి, ఎక్స్ప్లాయిటేషన్ని ఒప్పుకోకపోవడం, ఫారెన్ అంటే అవుట్ సైడ్ పీపుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఒప్పుకోకపోవడం, మాది మాదే అనేటటువంటి ధోరణితో ఉండడం వల్ల గోండ్స్ మొదటి నుంచి యాక్టివ్గా ఉండి వాళ్ళ లీడర్స్ ఎవరైతే ఉన్నారో రామ్జీ గోండ్ కానీ, కొమరం భీమ్ కానీ, వాళ్ళని ఇన్స్పిరేషన్లా తీసుకొని నక్సలైట్ మూమెంట్ని వాళ్ళు జీర్ణించుకొని స్టూడెంట్స్ కన్నా ముందు ఎవరు యాక్టివ్గా తీసుకున్నారు ఈ నక్సలైట్ మూమెంట్ అంటే ట్రైబల్స్ తీసుకున్నారు. సో మొదటిగా ట్రైబల్స్, తర్వాత స్టూడెంట్స్, తర్వాత పీసన్స్.